వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి శుభనామమున మీకు వందనాలు. దేవుని మహాకృపను బట్టి ప్రభువును ఆరాధించగలుగుతున్నాము. యేసుక్రీస్తు యొక్క రక్తములో కడుగబడిన వారు మాత్రమే ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధింపగలుగుదురు. అట్టి జాబితాలో మనము ఉన్నందున ప్రభువును స్తుతిస్తున్నాను. ఇంకా ఎవరైనా అట్టి నిరీక్షణ లేకపోతే ఈ దినం మీ హృదయాలు ప్రభువుకు సమర్పించండి. ఆయన ఉచితంగా తన రక్తమందు ప్రకటించిన పాప క్షమాపణ నిత్య జీవం విశ్వాసం ద్వారా అందుకోండి. యేసే పరిష్కారం రేపు 18వ తారీఖు నాటికి 6100 కార్యక్రమాలు పూర్తవుతాయి. దేవుని స్తుతించండి. మరొక సంవత్సరం మరియు ఇంకొద్ది ఎక్కువ కాలంలో 3వ పర్యాయం బైబిల్ ధ్యానం మనం పూర్తి చేసుకోగలుగుతాము. ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థించండి. యేసే పరిష్కారం 5 అంచెల పరిచర్యగా అభివృద్ధి చెందించాలని నేను ప్రార్థిస్తున్నాను. 1 సువార్తీకరణ, యేసు చేసిన పనులలో 1 సువార్తీకరణ. 2 ఆకలి గల ప్రజలకు ఆహారం ఇచ్చుట. 3 అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం స్వస్థత ఇచ్చుట. 4 ఉపాధి కల్పించుట. 5 విద్య నేర్పించుట. ఈ 5 పైన ప్రధానంగా ఫోకస్ పెట్టి పనిచేస్తున్నాము. దీనిలో భాగంగా యేసే అన్నదాత, యేసే పరిష్కారం, మధ్యాహ్న ఉచిత భోజనం ఇప్పుడు 500 నుండి 600 మధ్య ప్రతిరోజు ఆదివారం మినహా మేము సహకారం అందజేస్తున్నాము. ఇది 10,000 మందికి ఏలూరు నగరంలో పెంచాలని నా ఆశ. మనకున్న క్రైస్తవ ఛానల్స్ను మీడియా సపోర్టర్స్గా తీసుకొని క్రైస్తవులందరికీ సమాచారం అందించాలని, సంఘాన్ని ఇందులో భాగస్తులు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఒక ఎపిసోడ్ నిర్వహించడం ద్వారా సువార్తలో సహకరించండి. ఫుడ్ మెటీరియల్ ఏదైనా సరే, రైస్, ఆనియన్, ఆయిల్, టామరిన్, లైక్వైజ్ గ్యాస్ కనెక్షన్, ఏదైనా సరే మీరు అందించి ఈ మహా ఉద్యమంలో ప్రభునామాన నాతో నిలవాలని మీకు ఆహ్వానాన్ని ఇస్తున్నాను. ప్రార్థన చేస్తాను. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి. యేసు శిష్యులు 5,000 మందికి ఆహారం పురుషులకు వడ్డించారు. అలాగను మేము మాకు కలిగినది మీ చేతులకిచ్చి మీరు మాకు ఇచ్చినది పంచుటకు సహాయం చేయండి. మీ చేతులకి 2 ప్రాజెక్ట్స్ అప్పగిస్తున్నాం. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మీరు మాట్లాడండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. గత దినం 8వ వచనం ధ్యానించాము. 9వ వచనము మరియు అనే పదంతో ప్రారంభిస్తున్నాడు. మరియు అనే పదం పై వచనాన్ని కలుపుకుంటుంది. కనుక పౌలు ఈ 2 వచనాలు 8, 9 వచనాలు ఇంటర్లింక్డ్ 2 కలిపి ఉంచి ఒక వర్తమానం ఇస్తున్నాడు. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పు అయినను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానమించుకొనుడి మరియు కలుపుతున్నాడు. ఈ 2 కలిపి చేయాలా? ఏ 2? మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. పౌలు పై వచనం తాను తూచ తప్పకుండా ఆచరిస్తున్నట్టుగా చెప్పుకున్నాడు. నా వలన మీరు ఏది వింటిరో, నా యందు మీరేమి చూచితిరో. కనుక పౌలును గుర్చిన సాక్ష్యం ఏమిటంటే, పౌలు తన పరిచర్య అంతటిలో కూడా తాను ఖ్యాతి గల వాటి మీద, పవిత్రమైన వాటి మీద మనసు పెట్టుకున్నాడు. కొలస్సీ సంఘానికి రాస్తూ 3వ అధ్యాయంలో అన్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. పైన క్రీస్తునందు మీ జీవము దాచిపెట్టబడి ఉన్నది. యేసుక్రీస్తునందు మన జీవము దాచబడి ఉన్నది. కావున పైనున్న వాటినే మనం వెతకాలి. అబ్రహాము దేనిని మనస్సున పెట్టుకుని ఎదురు చూస్తూ వెళ్ళాడు లైఫ్ అంతా? దేవుడు ఏ పట్టణమునకు నిర్మాణకుడు శిల్పి అయి ఉన్నాడో ఆ పట్టణాన్ని చూచాడు. విశ్వాసమనున్నది నిరీక్షిస్తున్న వాటి యొక్క నిజస్వరూపం, లేనిది ఉన్నది అనుటకు రుజువు. ఎస్, పైనున్న వాటినే వెతకండి. పైనున్నవాడు దేవుడు, పైనున్నవాడు దేవుడు. ఆయన చిత్తమున్నది దానిని వెతకాలి. పరలోకమున్నది దానిని ఈ భూమి మీద నుండి మనం వెతుకుకుంటున్నాము. దొరికింది అది క్రీస్తునందు మనకు. యేసుక్రీస్తునందు మనకు నిత్య జీవము, పాపక్షమాపణ, తీర్పు నుండి విడుదల దొరికింది. ఆయన మన కొరకు నివాసములను ఏర్పాటు చేస్తున్నాడు. వాటిని వెతుక్కోవాలి మనం. ఈ భూమి మీద మన జీవితం ఎట్లుండాలంటే లోక సంబంధుల వలె కాదు. లోకము దాని నటన గతించిపోతుందండి, గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యము చొప్పున నడుచువాడు నిరంతరం నిలుస్తాడు, నిత్యం నిలుస్తాడు. ఇది మరువవద్దు. పౌలు యందు ఏవి నేర్చుకొని అంగీకరించారో, పౌలు యందు ఏవి వింటిరో చూచితిరో అట్టి వాటిని చేయండి. ఎందుకంటే పౌలు నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పినటువంటి వ్యక్తి. కనుక మన యందు ఏమి ఉండాలి, ఏమి మనం అభ్యాసం చేసుకోవాలి? సహోదరుడా, సహోదరు, ఏమి అభ్యాసం చేసుకోవాలి? నీవు క్రీస్తును పోలి జీవించుట అభ్యాసం చేసుకోవాలి. నీ జీవితంలో యేసుక్రీస్తును పోలి జీవించాలంటే యేసుక్రీస్తు ఎలా జీవించాడో నీకు తెలియాలి. పౌలు సిమిలర్గా జీవించడానికి ఇష్టపడ్డాడు.
యేసు తన కొరకు జీవించలేదు. యేసు తన కొరకు జీవించలేదు, ప్రజల కొరకు జీవించాడు. దేవుడు నిన్ను పిలిచింది నీ ఒక్కని రక్షణ కొరకు కాదు, నీ చేత అనేకులు బోధింపబడి సాక్ష్యము పొంది నీ చేత ప్రభు సన్నిధికి ఆహ్వానించబడాలని ప్రభు నిన్ను కోరుతూ ఏర్పరచుకున్నాడు. ఆయన ఏర్పాటు అద్భుతమైనటువంటి ఏర్పాటు. అందుకే మనము ఏమి కలిగి ఉన్నామో, ఏమి చేయుచున్నామో ప్రాముఖ్యము. పౌలు అంటున్న మాట, నా యందు ఏమి ఉన్నవో తానే చెప్పుకున్నాడు. ఏమున్నాయో కొరింథీ సంఘానికి రాస్తున్నప్పుడు తను చెప్పుకున్నాడు. ఒకప్పుడు క్రూరుడు, హింసకుడు, హానికరుడు. కానీ ఇప్పుడు అది కాదు. ఎందుకంటే అప్పుడు మతాసక్తి ఉంది, ఇప్పుడు ప్రజల యొక్క రక్షణ ఆసక్తి ఉన్నది. ఒకప్పుడు ఐ సెంటర్డ్, నేను అని అనుకున్నాడు. ఇప్పుడు ఐ బ్రేక్, తాను నేను అనేది విరిచేశాడు. ఎక్కడ నేను లేదు. నాట్ ఐ బట్ జీసస్, నాట్ ఐ బట్ జీసస్. నేను కాదయ్యా ప్రభువా, నీవే, నీవే. లోకం నాట్ ఐ బట్ వి అంటుంది, కానీ విశ్వాసి నాట్ ఐ బట్ జీసస్ అని అంటాడు. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. నాట్ ఐ బట్ వి, లోకంలో మంచివారి నినాదం, కానీ క్రీస్తునందున్న విశ్వాసి నినాదం నాట్ ఐ బట్ క్రైస్ట్. ఇది క్రీస్తు నందు కనుగొన్నాం మనం. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, ఇది యేసు చిత్తం. ఆయనను సరే నీ చిత్తము సిద్ధించునుగాక. ఎస్, దేవుని చిత్తం సిద్ధించాలి. నాట్ ఐ బట్ క్రైస్ట్, నాట్ ఐ బట్ క్రైస్ట్. ఇది పౌలులో ఉన్నది. క్రీస్తు కొరకు హింస నొందిన అనుభవం ఉన్నది, శ్రమ పొందిన అనుభవం ఉన్నది, నష్టపోయిన అనుభవం ఉన్నది. అది నేర్చుకోవాలి. ఎవరు నష్టపోతారండి? సమయం ఎవరు నష్టపోతారు? వనరులు ఎవరు నష్టపోతారు? కానీ సమస్తము నష్టముగా ఎంచుకొని, పెంటతో సమానంగా ఎంచుకొని, పునరుద్ధానమే ప్రధానంగా ఎంచుకొని పౌలు జీవించాడు. మృతులలో నుండి పునరుద్ధానం ఏ విధము చేతనైనా కలగాలని పౌలు జీవించాడు. పౌలు లోకాన్ని విసర్జించాడు. పౌలు పాపాన్ని విసర్జించాడు. పౌలు తన ఆధిక్యతలన్నీ కూడా విసర్జించుకున్నాడు. అది పౌలుని గురించి విన్నాం మనం. వెరీ స్టబర్న్ పర్సన్, కైండ్ పర్సన్గా మారిపోయాడు. కఠినాత్ముడైనటువంటి మానవుడు, మనుషుడు పౌలు దీనుడిగా, ప్రేమ గలవానిగా మారిపోయాడు. అది మనం నేర్చుకోవాలి. సహోదరుడా, సహోదరి, ఆసక్తి కలిగి ఉండాలి. రక్షణను గూర్చిన ఆసక్తి, ప్రజల రక్షణను గూర్చిన ఆసక్తి కలిగి ఉండి మనం నడిపించబడాలి. ఎప్పుడైతే మనం అటువంటి జీవితం కలిగి ఉంటామో అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మనకు తోడై ఉంటాడు. వెన్ అవర్ యాటిట్యూడ్స్ ఆర్ మెచ్యూర్డ్ అండ్ టువర్డ్స్ ద పీపుల్ and the peace of God and the presence of God will be with us. దేవుని సన్నిధి, దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క శక్తి మనతో ఉండాలి అని అనగా మనము రూపాంతరం పొందాలి. We must transform in spirit and mind. మన ఆత్మలో, ప్రాణములో, మనసులో మనం మార్పు చెందాలి. అదే పౌలు చెప్తున్నాడు, నా యందు మీరు ఏమి వింటిరో, ఏమి చూచితిరో దాన్ని చేసేసేయండి.
best example. Jesus Christ is the best example. Paul is the best example to follow Christ. క్రీస్తును వెంబడించుటకు పౌలు ఒక చక్కటి ఉదాహరణ చూపించాడు, మాదిరి చూపించాడు. తరువాత దేవుడు మీకు తోడై ఉంటాడు అనే పదం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఇమానుయేలు అనేటువంటి మాటకు అర్థం దేవుడు మనకు తోడు అని అర్థం. ఎవ్వరూ ఇక ఆ మాట చెప్పలేకపోయారు. అన్ని పరిస్థితులలో అన్ని వేళలా ఇమ్మానుయేలు యేసే. దేవుడు మనకు మీకు తోడై ఉంటాడు. గాడ్ ఆఫ్ పీస్ విల్ బీ విత్ యూ. సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉంటాడు. వెన్ అవర్ యాటిట్యూడ్ ఈజ్ అకార్డింగ్ టు గాడ్, మన అంతఃకరణం, మన ఉద్దేశాలు దేవుని వైపు, దేవుని కొరకు, దేవుని చిత్త ప్రకారం ఉన్నప్పుడు దేవుడే మనకు తోడుగా ఉంటాడు. నేను నా హంగర్ ప్రాజెక్ట్ మీద ఒక సాక్ష్యం చెబుతాను. నేను ప్రార్థించాను, చాలా విస్తృతంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాను. ఒక 3 to 4 days బ్యాక్ కార్యాలయంలో చాలా దయనీయమైన పరిస్థితి, ఏమీ లేని పరిస్థితి. ఉదయం 9 గంటల వరకు ఏమీ లేని పరిస్థితి. రైస్ లేవు, ఆయిల్ లేదు, ప్రొవిజన్స్ లేవు, ఒక్క వెజిటబుల్స్ మాత్రం ఉన్నవి, గ్యాస్ కూడా లేదు. సో ఐ స్టార్టెడ్ ప్రేయింగ్ ఇన్ ద మార్నింగ్. ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నీ మహిమార్థం ప్రజలను మీరు చేరండి నాయన అని అడుగుతున్నాను. సో వంట వాళ్ళు వచ్చి అడిగాను నన్ను, ఏమండి ఏమీ లేవు, ఏం చేయాలి? ఐ టోల్డ్ దెమ్, లెట్ మీ బీ ఇన్ ప్రేయర్ ఫర్ సమ్ టైమ్. నేను కాసేపు ప్రార్థన చేస్తా అని చెప్పాను. వంటవాడు అడిగాడు, ఏమండి ఎన్ని గంటల వరకు చూడాలండి? 9 గంటల వరకు డెడ్ లైన్ పెట్టుకున్నాను. 9 o'clock అయిపోయింది. వంట అతను వచ్చి అడిగాడు. నేను ఐ వాజ్ సీరియస్లీ ఇన్ ప్రేయర్, ప్రార్థనలో ఉన్నాను. సో 9 o'clockకి నన్ను మళ్ళీ వచ్చి అడిగారు, ఏం చేయాలండి మేము అని. వెయిట్ అన్ టు ద లార్డ్ అండ్ ప్రే, ప్రార్థన చేద్దాము, వెయిట్ చేయమన్నాను. మరలా నేను గదిలోనికి వెళ్ళి మొరపెడుతూ ఉన్నాను. ఒక 10 to 15 minutes లోపల ఒక ఆయన ఎవరో వచ్చి తలుపులు కొడుతున్నాడు. ఇట్స్ హ్యాపెండ్ ఓన్లీ 4 days బ్యాక్, మార్నింగ్ టైం. తలుపులు కొడుతున్నాడు. సరే తలుపు తెరిచినప్పుడు ఆయన లోనికి వచ్చి కొంత డబ్బు ఇచ్చాడు. ఆ డబ్బుతో ఆ రోజు కార్యక్రమం, ఆకలి ప్రజలకు తీర్చగలిగాను. సమాధానకర్తయకు దేవుడు తోడుంటాడు. దెన్ ఇమ్మీడియట్లీ ఐ స్టార్టెడ్ ప్రేయింగ్ మోర్ అండ్ మోర్. మరింతగా ఎక్కువ ప్రభు సన్నిధిలో మొరపెట్టడానికి ఉద్యమించాను. సో దేవుడు ఆశ్చర్యకరంగా తన రుజువులు చూపిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు. దేవుడు తోడున్నప్పుడు ధైర్యం వచ్చింది. దేవుడు తోడున్నాడు, ధైర్యం వచ్చింది. ఒక విలేకరు మిత్రుడు నిన్న నన్ను దర్శించాడు. నిజస్థితి చూసి అన్నాడు, మీరు చేస్తున్నది మీకు చాలా చిన్నగా అనిపిస్తోంది, కానీ ఇది బయట విస్ఫోటనాత్మకంగా ఉన్నది అన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనకు ధైర్యం వస్తుంది. అందుకే అన్నాడు పౌలు, సమాధానకర్తయకు దేవుడు మీకు తోడుంటాడు. మీరు దేనికి ఆందోళన పడరు, మీరు నిశ్చింతగా ఉంటారు. ఏలయనగా మీరు నమ్మిన దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. ఆయన సమాధానానికే కర్త. ఆయన సమాధానం ఇచ్చి తీరుతాడు. కాబట్టి దేవుని యొక్క మనస్సు మనం తెచ్చుకున్నప్పుడు దేవుని యొక్క అద్భుతమైనటువంటి పీస్, సమాధానం మన హృదయాన్ని ఏలుతూ ఉంటుంది అనేది పౌలు చెబుతున్నాడు. 10వ వచనం,
నన్ను గూర్చి మీరిన్నాళ్ళకు మరలా ఆలోచన చేయసాగితినని ప్రభువునందు మిక్కిలి సంతోషించి తిని ఆ విషయములో మీరు యోచన చేసి ఉంటిని కానీ తగిన సమయము దొరకకపోయాను. నన్ను గూర్చి మరలా ఐ రిజాయిస్డ్ ఇన్ ద లార్డ్ గ్రేట్లీ దట్ నౌ అట్ లెంగ్త్ యూ హ్యావ్ రివైవ్డ్ యువర్ కన్సర్న్ ఫర్ మీ. యేసే పరిష్కారం 2001లో ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు వేలాది మంది సపోర్టర్స్ డ్రాప్ అవుట్స్ ఉన్నారు. వాళ్లకు ఈ వచ్చిన మరల జ్ఞాపకం చేస్తుంది. మరలా మీరు నాళ్లకు నా గురించి యోచన చేయసాగితే నేను ప్రభువునందు నేను మిక్కిలి సంతోషించితిని అంట. All the sponsors of Ese Parishkaram, old sponsors of Ese Parishkaram must come back. వచ్చి మరలా ఈ ప్రాజెక్ట్స్ని సపోర్ట్ చేయాలి. అది నా ప్రార్థన. పౌలు తనను సంఘాలు జ్ఞాపకం చేసుకున్నాయని సంతోషిస్తున్నాడు. గాడ్స్ మిషన్లో ఒక ప్రధానమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేమిటంటే గాడ్స్ వర్క్ గాడ్స్ చిల్డ్రన్ యొక్క సహాయంతోనే పోతుంది, ముందుకెళ్తుంది. గాడ్ విల్ యూజ్ హిస్ చిల్డ్రన్ టు ఫుల్ఫిల్ హిస్ పర్ఫెక్ట్ విల్. ఆయన చిత్తాన్ని ఆయన బిడ్డల ద్వారా ఆయన నెరవేరుస్తూ ఉంటాడు. అది ప్రధాన భాగం ఆయన చిత్తంలో. కొన్ని సందర్భాల్లో అపవాదిని కూడా వినియోగించుకోగలుగుతాడు ఆయన చిత్తం నెరవేర్పులో. కదా అదే ప్లాన్ కాదు ఆయనది. హీ వాంట్స్ టు గ్లోరిఫై హిస్ చిల్డ్రన్. దేవుడు తన పిల్లలను వాడుకొని దాని ద్వారా తన మహిమ చాటాలనుకున్నాడు. నాకు కొదువ కలిగినందున నేను ఇలా చెప్పటం లేదు. నేనే స్థితిలో ఉన్న ఆ స్థితిలో సంతృప్తి పడకుండా నేర్చుకున్నాను. దేని స్థితిలో ఉండ ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉండటయో, ఆకలి కొని ఉండటయో, సమృద్ధి కలిగి ఉండటయో, లేమి కలిగి ఉండటయో నేర్చుకున్నాను. ఇది చాలా గొప్ప వాక్యం. దీని గురించి ఎక్కువ మనం ఆలోచించాలి. నేర్చుకున్నాను పుట్టుకతో రాలా, అది అభ్యాసం. నేర్చుకున్నాడు. ఏమిటి నేర్చుకున్నాడు? ప్రభువు సన్నిధిలో మనము కేవలము ధనవంతులముగా, కేవలము సమృద్ధి పరులముగా, కేవలము కడుపు నిండి ఉండటంలో, కేవలము సంపన్న స్థితిలో మాత్రమే ఉంటాము అనే భావము తప్పు. కేవలం సమృద్ధి అనుకుంటే తప్పు. పౌలు చెప్తున్నాడు, సమృద్ధే కాదు, లేమి కూడా నాకు తెలుసు. As the servant of God, I have experienced richness at the same time the poverty also. Not only the richness, but also the poverty. కనుక మనం కేవలం ధనమే కాదు, పేదరికం కూడా మన అనుభవంలో చూడాలి. సంపన్న స్థితే కాదు, దీనస్థితి కూడా చూడాలి. సంపన్న స్థితి, దీనస్థితి, రెండు స్థితులు దేవుడు సేవకుడికి అనుభవాన్ని ఇస్తాడు. నేర్చుకుందాం పాఠాలు. యేసు దగ్గరికి వస్తే అంత బూస్టప్ థింగ్సే ఉంటాయని చెప్తున్నారు వాళ్ళు. కాదు. రైట్, ఒకళ్ళు ఆకర్షించడానికి, ఒకళ్ళు ఆదరించడానికి, ఒకళ్ళు ఓదార్చడానికి చెప్పచ్చు అయితే, బట్ వీ మస్ట్ ఓపెన్ ద అదర్ సైడ్, అదర్ ఎడ్జ్ ఆల్సో. నాణానికి రెండేపులు ఉంటాయి. అలాగే విశ్వాస జీవితానికి కూడా రెండేపులు ఉంటుంది. సమృద్ధే కాదు, సంపన్నతే కాదు, లేమి కూడా ఉంటుంది, కొరత కూడా ఉంటుంది. అది నేర్చుకున్నానన్నాడు. హీ లెర్న్డ్ ఇట్. నేర్చుకున్నాడు. సేవ అంటే చాలామంది వాళ్ళు అనుకుంటున్నారు పూల పాన్పు అనుకుంటున్నారు. ముళ్ళబాట కూడాను. అధిక భాగం ముళ్ళబాటే. నేను 28 ఏళ్లలో నేను చూసింది అధిక భాగం ముళ్ళబాట. కానీ మనం నడిచిన మార్గం అలా అనిపించదు. అది దేవుళ్ళలోని గొప్పతనం. ఇది చాలా మనం తెలుసుకోవాలి. సంతృప్తి కలిగి నేర్చుకున్నాను.
నాకు కొదువ వచ్చిందని నేనేదో చెప్పటం కాదు, నాకు సమృద్ధి ఉందని నేను పొంగిపోవటం కాదు. ఐ షుడ్ నాట్ డిపెండ్ అపాన్ హ్యూమన్ బీయింగ్ ఫర్ ఎనీథింగ్. నేను మనుషులపై దేనికి ఆధారపడకూడదు. నీవు కూడా అంతే. కొరత ఉంది కదా అని మనుషుల దగ్గర పరిగెత్తకూడదు. దేవునిపై ఆనుకుని ఎదురు చూడాలి. నయోమి చేసిన తప్పు మనం చేయకూడదు. బెత్లెహేములో కరువు వచ్చినప్పుడు మోయాబుకి వెళ్ళిపోయింది. అదే ఆవిడ చేసిన తప్పు. దేవుడు తన ప్రజలను తప్పక దర్శిస్తాడు. వెయిట్ చేయాలి, వెళ్ళిపోకూడదు. మినిస్ట్రీలో we all must learn how to wait upon the Lord. దేవునిపై ఎదురు చూడటం ఎట్లాగో నేర్చుకోవాలి. ఆయన కనికరం కొరకు, ఆయన సహాయం కొరకు, ఆయన జోక్యం కొరకు, ఆయన జవాబుల కొరకు ఎదురు చుట్టం కూడా నేర్చుకోవాలి. ప్రతి విషయంలో కూడా మనం దేవుని సన్నిధిని గురించిన అవగాహన నేర్చుకోవాలి. అటువంటి కృప మీ అందరికీ దొరకాలి. నేను చాలా నేర్చుకున్నాను ప్రభు దగ్గర. సంపన్నత నేను అధికంగా ఇష్టపడను. సంపన్నుడైతే దేవుని తోలనాడే ప్రమాదం ఉన్నదని భక్తుడు చెబుతున్నాడు. దేవా, తగిన మాత్రమే ఇమ్మని అడిగాడు. ఊరికే వేల బస్తాల బియ్యం, టన్నుల టిన్నుల ఆయిల్ కూర్చుంటే ఇక్కడ నేను ప్రార్థన చేస్తానా? చేయను కదా. కానీ తగు మాత్రము ఇస్తే చాలు. ఆయన పెంచుతూ వెళ్ళాడు. రిజర్వ్స్ అంటే అర్థం ఏంటో తెలుసా? మనం పంచుతూ వెళ్ళాలని అర్థం. వీ షుడ్ నాట్ మేక్ ద ఫుడ్ స్టాగ్నెంట్ అండ్ మెటీరియల్ స్టాగ్నెంట్. ఆయన పెంచుతున్నాడంటే మనం పంచటం నేర్చుకోవాలి, దాచుకోవటం కాదు. ఇవన్నీ నేర్చుకోమని పౌలు తన పేరిట రాస్తున్నాడు. ముగించేద్దాం. టైం ఎంత? టైం ఎంతరా? ప్రార్థన చేస్తాను. మరి అదేమన్నా ఎండింగ్ లేస్తావు బిట్టు? వేసేనా? ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలికి ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. హంగర్ రిలీఫ్ ప్రాజెక్ట్, ప్రజల ఆకలి తీర్చు కార్యక్రమం, ఏసే అన్నదాత అనే ప్రత్యేకమైన ఏసే పరిష్కారం కార్యక్రమం, బిగ్ అసోసియేషన్ కార్యక్రమం దీవించమని ప్రార్థిస్తున్నాం. అనేకులు ముందుకు వచ్చి భాగస్థులకు సహాయం చేయండి. ఫుడ్ మెటీరియల్ సర్ప్లస్ పర్ఫెక్ట్గా వచ్చేటికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి తమ హస్తములు చాచి 5 రొట్టెలు 2 చిన్ని చేపలు తమ ఇంట ఉన్నవి ఇచ్చి అధికంగా పొందినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. యేసు నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును గాక. ఆమేన్.